ఈరోజు ఏంటంటే ఒక కొత్త విషయం అనేది పాత విషయమా ఏదో తెలియదు. ఒక విషయం చెప్తే ఏంటంటే మనం మనము అంటే ఇక మనం అందరం ఏం చేస్తాము, ఏదైనా ప్రోడక్ట్ కొనుక్కోవాలనుకున్నా లేదా ఏదైనా బైకే కానీ కారే కానీ ఏది కొనుక్కోవాలనుకున్నా ఒక్కటికి 100 సార్లు ఆలోచించి మనకి ఏడ బెటర్ ప్రైస్ ఉందనేది కనుక్కుంటాం. ఎట్లా కనుక్కుంటాం? ఫ్రెండ్స్ కనుక్కుంటాం, ఫ్యామిలీస్ కనుక్కుంటాం. మొన్న ఇంతకుముందు ఎవరన్నా రిలేటివ్స్గా ఎవరైనా కొన్న వాళ్ళు ఉంటే వాళ్ళకి సజెషన్ కోసం వాళ్ళందరికీ ఫోన్లు చేస్తూ ఉంటాం. వాళ్ళకి తెలిసిన వాళ్ళతోటి ఫోన్లు చేయిస్తూ ఉంటారు. ఏమవుతుందంటే ఏదన్నా ఉండని ఇట్లా ఇప్పుడు ఈ ఐటెం అబ్బా ఎక్కడ దొరుకుతుంది, ఈ హైదరాబాద్లోనే అక్కడ ఎక్కడ దొరుకుతుంది, ఇట్లాంటి హోల్సేల్ షాప్లో ఏడుంటాయి అనేది వెతుకుతామా లేదా? మనమంటే మనమే కాదు, ప్రతి ఒక్కరు ఏదైనా సరే ఎక్కడ హోల్సేల్ ఉంటుంది అనేది చాలా వెతుకుతూ ఫోన్లు చేస్తూ ఉంటారు. వాళ్ళకి రేట్ ఎక్కడ బెనిఫిట్ అనిపిస్తే అక్కడ తీసుకుంటారు, అవునా కాదా? అట్లా అని ఇక్కడ మన విషయానికి వచ్చేసరికంటే, మన ఫోటోగ్రాఫర్ విషయానికి వచ్చేసరికంటే సేమ్ థింగ్ అదే ఫాలో అవుతారు. వాళ్ళు ఏమవుతుందంటే 10 మందికి కనుక్కుంటారు, కస్టమర్ 10 మందికి కనుక్కొని లాస్ట్ మనకు వాళ్ళకి ఎక్కడ బెటర్ అనిపిస్తే అక్కడ ఇస్తారు. ఇప్పుడు వర్క్ ఇంపార్టెంట్ లేదు, ఓన్లీ వాళ్ళకి ఏం కావాల్సి అంటే బెనిఫిట్ తక్కువ కావాలి. తక్కువ అయితే దాని నుంచి ఇంకేదన్నా వాళ్ళకు అవసరం పడ్డదానికో దేనికో ఒకదానికి యూజ్ చేసుకోగలుగుతాం డబ్బులు అని చెప్పేసి సేవింగ్ చేయడానికి కోసం ఏదైనా ఫోటోనే కదా, వాళ్ళ మెమొరీని అదని ఏం చూస్తలేదు, ఏదైనా ఫోటోనే ఎవరు తీస్తే ఏముంది, మనకు డబ్బులు తక్కువ అవుతున్నాయా లేదా? డబ్బులు తక్కువ అవుతున్నాయి, వాళ్ళు తక్కువ అవుతుందని చెప్పే కాన్సెప్ట్ తోటి 10 మందికి అడిగి తీసేసుకుంటారు. మన ఫోటోగ్రాఫర్లు ఏం చేస్తారు, వాడి దగ్గరికి వెళ్తాడా వీడి దగ్గరికి వెళ్తాడా? అది ఏమవుతుందంటే ఫస్ట్ ఎవరి దగ్గరికి అయితే వెళ్తారో నా ప్రోగ్రామ్ని నువ్వు తీసుకున్నావు, నీ ప్రోగ్రామ్ని వాడు తీసుకుండు. ఈ లాజిక్తో మరి వాళ్ళకి ఏందో అర్థమైతే లేదు. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా, నేను హోల్సేల్గా చేస్తాను అన్నట్టు. హోల్సేల్గా అంటే ఇంకా హోల్సేల్గానే చేస్తా. నాకు 10 మంది ఫోటోగ్రాఫర్లు టచ్లో ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారంటే మనకు ఏదైనా అవసరం ఉంది అంటే మనకు ఫోన్ చేస్తారు కదా, సేమ్ ఈవెంట్ కోసము ఒక 8 మంది ఫోన్ చేస్తారు. సేమ్ ఈవెంట్ కోసం ఏదైనా ఒక ఈవెంట్ ఉండని సేమ్ ఈవెంట్ కోసం 8 ఫోటోగ్రాఫర్లు. అంటే వాళ్ళందరినీ అప్రోచ్ అవుతుండు, మరి మన కస్టమర్ అప్రోచ్ అందరికి అవుతుండు మన కస్టమర్. ఆయన ఏం చేస్తుండో బెటర్ ప్రైస్ ఎవరు ఇస్తారో వాళ్ళని అప్రోచ్ అయ్యి వాళ్ళతో డీల్ అయ్యి వాళ్ళు లాస్ట్కి మనకి ఫైనలైజ్ చేస్తారు. అదని మన ఫోటోగ్రాఫర్ ఏం చేస్తుండంటే లేదు నా ఆర్డర్నే వీడు తీసుకుండు, వీని ఆర్డర్ ఆర్డర్ తీసుకుండు, అట్లా మన ఫోటోగ్రాఫర్లే కొట్టుకుంటున్నాం అన్నట్టు. అది కాస్త పక్కన పెట్టేసి నీ అవుట్పుట్ చూయించు, నీ వర్క్ చూయించి 10 రూపాయలు నువ్వు డిమాండ్ చేస్తావా, తక్కువ చేస్తావా, కస్టమర్కి నచ్చ చెప్పేలా చూడు. అంతేగాని అదేదో విషయం తెలియకముందే పాముకు మందు పెట్టినట్టు లేక పాము చంపినట్టు అది కథ అవుతుంది. అట్లయితుంది అన్నట్టు మన ఫోటోగ్రాఫర్స్కి. ఓకేనా? ఇంకో విషయం వచ్చేసి ఏంటంటే ఈ పొద్దు రేపు ఎంత చిన్న పిల్లగాడికి ఎంత పెద్ద మనిషికైనా ఒక కొంచెం ఏజ్ తెలిసి తెలియని పిల్లగానికి కూడా నువ్వు ఒక కిరణ్ షాప్ పంపించవు, కొమటోళ్ళు ఉంటారు, నీకు 10 రూపాయల చక్కెరనే 10 రూపాయలకు చెటాక్ వస్తుందో అర్ధ చెటాక్ వస్తుందో ఎంత వస్తుందో చక్కెర తీసుకున్నావు అనుకో, వాళ్ళు బ్యాలెన్స్ అయ్యేదాకా ఆ పాయింట్లు 1-2 పాయింట్లు పడుతూ ఉంటాయి. ఆ పాయింట్లు పడేంత వరకు కూడా సెట్ తీస్తూనే ఉంటాడు. ఈ చక్కెరది షీట్ వేస్తాడు, ఈ చక్కెరది షీట్ వేస్తాడు. అట్లాంటిది ఒక ఈవెంట్ 1,00,000 రూపాయలు చెప్పినావు అనుకో, 30 తక్కువ అన్నాడంటే ఎంతో కొంత తీస్తాడు కదా. మొత్తం 1,00,000 రూపాయలు ఎక్కువ అయితే పెట్టి వేయడు కదా. ఆ లాజిక్ అర్థమవుతలే మన కస్టమర్కి. ఆ లాజిక్ అర్థం కావాలనుకుంటే ఈ చక్కెర అనేది గుర్తుపెట్టుకోండి. నువ్వు 1,00,000 ఇస్తలేవు ఆయనకు సేట్కి, ఇచ్చేది 10 రూపాయలే. 10 రూపాయలల్లో 3 పాయింట్లు ఎక్కకపోతే పోయిందని చెప్పి వదిలేడు తెలుసా. సేమ్ అట్లాంటిది అప్పుడు మన ఫోటోగ్రాఫర్ మన ఫోటో ఫీల్డ్లో మనం ఎట్లా వదిలేస్తాం చెప్పండి. మనమైనా కస్టమర్కి అయినా అర్థం కావాల్సింది ఏంటంటే ఏకంగా ఒకటేసారి 1,00,000 రూపాయల నుంచి 50,000కి వచ్చిండు, నీకు 50,000 ఈవెంట్ నీకు సడన్గా చేసిస్తుండంటే ఎంతో కొంత తక్కువ ఉంటేనే వేసిస్తాడు. ఇక్కడ చక్కెర దగ్గర కోమటైనానే కాంప్రమైజ్ కాకొచ్చిండు. అట్లాంటిది మన ఫోటోగ్రాఫర్ ఎట్లా కాంప్రమైజ్ అవుతాడు? ఆయన ఒకవేళ ఆయన ఎంతవరకు చేయని అవుట్పుట్ అంతవరకే చేస్తాడు, కానీ 1,00,000 రూపాయల అవుట్పుట్ అయితే ఇయ్యాడు కదా. ఇస్తుండొచ్చు బెటర్గా, ఇంకా నేమ్ ఖరాబ్ కావద్దని ఎంతో కొంత బెటర్గా ఇస్తుండొచ్చు, కానీ నీకు 1,00,000 రూపాయలు ఎక్కువ పెట్టేసి ఇది చెయ్యి అది చెయ్యి అంటే కాదు కదా. దానికే ఉంటుంది. ఇది అని ఎగ్జాంపుల్ చూసుకోండి. అట్లనే కొంచెం అర్థం చేసుకొని ఒక 5-10 అటు ఇటు పర్లేదు, ఎదుటోడు చెప్పినా మనం చెప్పినా ఒక 5-10 అటు ఇటు అయిందంటే పర్లేదు, చేసుకోవచ్చు. అంతేగాని లక్షలు 50,000 దిగుతుర్రు అని అంటే అది రాంగ్. నాకు తెలిసిన కాడికైతే రాంగ్. అంటే ప్రతి ఒక్కరు అరే నువ్వు నీతి చెప్తున్నావు, నువ్వెంతవరకు చేస్తావు అది అని నేను జెన్యున్గా తీసుకొని జెన్యున్గానే వర్క్ చేయడానికి ట్రై చేస్తున్నా, ఇంకా చేస్తా కూడా. ఇప్పటిదాకైతే నేను జెన్యున్గానే ఉన్నా. దేవుడి వల్ల నాకు అంత మంచిగానే జరుగుతుంది, అంత మంచిగానే ఉంది. నా ఫోటోగ్రఫీలో నేను ఎప్పుడు కూడా
మోసాలు అట్లాంటివి ఏం చేయలేను. ఫోటోగ్రఫీని ఎంతవరకు వీలైతే అంతవరకు న్యాయంగానే చేస్తున్నా. దీన్ని అందరు ఆదరిస్తారని మన ఫ్యాన్స్కి, ఫోటోగ్రాఫర్ ఫ్రెండ్స్కి, అట్లాగే మన అభిమానులకు అందరికీ థ్యాంక్ యూ.